హలో గైస్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సంగీ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ పొద్దున్నే లేవాల్సి వచ్చింది. బట్ మేము స్టార్ట్ అవ్వడం మాత్రం 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఏంటి పొద్దున్నే లేచారు బట్ 10 o'clockకి స్టార్ట్ అయ్యారు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము గ్యాదర్ అయ్యి అందరం స్టార్ట్ అయ్యేసరికి 10 అయిపోయింది. సో లేట్గా స్టార్ట్ అయ్యాం. ఎన్నో డేస్ నుంచి అనుకుంటుంటే ఈ వీకెండ్ అని నెక్స్ట్ వీకెండ్ అని అలా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ వీక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్కి రాక 5-6 years అవుతుంది. సో చాలా ఇయర్స్ తర్వాతకి ఈ టెంపుల్కి వచ్చాను. ఇంకా మేము నడుచుకుంటూ పైనకి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడున్నారో, మేము మాత్రం మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాం. అండ్ అన్ని స్టెప్స్ ఎక్కాలంటే మా వల్ల కాలేదు, కంటిన్యూగా ఎక్కలేకపోయాం. నేను మా ఫ్రెండ్ మధ్యలో ఆగుతూ ఇలా వీడియోస్ తీసుకుంటూ మేమిద్దరం నడుస్తూ ఉన్నాము. నా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరో ఒకరు ఒక మంచి ఎంటర్టైనర్ ఉంటారు కదా, అది ఎవరో నేను మీకు తర్వాత చెప్తాను. అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫస్ట్ అసలు టెంపుల్లోకి రాగానే అదొక పాజిటివ్ వైబ్, నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా చాలాసేపు అక్కడే కూర్చొని నా ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మీకు ఇందాక చెప్పాను కదా ఎంటర్టైనర్ అనేసి, ఎందుకంటే నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ ఫుల్ చిల్ అనమాట. అండ్ చెప్పాలంటే మాకైతే ఫుల్ ఫన్ అసలు ట్రావెలింగ్లో కూడా. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా, చాలా ఫన్ చేస్తూ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. అండ్ వెళ్ళేటప్పుడేమో కానీ రిటర్న్లో మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎండలు మాత్రం మామూలుగా లేవు. ఆ ఎండకైతే మేము వాడిపోయాము. ఎన్ని డేస్ బయటకు రాకోకుండా సడన్గా ఒకేసారి బయటకు వస్తే ఎలా ఉంటుందా అనేసి ఈరోజే తెలిసింది మాకు. సో జాగ్రత్తగా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తే వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయడం మర్చిపోమాకండి. నేనైతే ఫస్ట్ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఒక సోడా తాగిన తర్వాతకి ప్రశాంతంగా అనిపించింది. దాని నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. ఇంకా మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇంకా తినేసి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. ఇలా గడిచిపోయింది మా వీకెండ్. ఓకే మరి ఉంటా, బాయ్.